హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ వీడియోకి ముందు పార్ట్ వచ్చేసి వికాస్ తెలుగు టెక్ అనే ఛానల్లో చూసారు కదా. సో ఇది దానికి కనెక్షన్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్స్ నుంచి ఈ వీడియోలో అయితే చూద్దాము. వికాస్ గారు కూడా ఉన్నారు, సో మేము డిస్కస్ చేస్తాము ఇప్పుడు క్వశ్చన్స్. సో హాయ్ క్రియేటర్స్, ఈ కొలాబరేషన్ కి మళ్ళీ వెల్కమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డు వీ నీడ్ టు షో ఫేస్ టు గెట్ సక్సెస్ ఇన్ యూట్యూబ్ అనమాట. అంటే ఫేస్ కనిపిస్తేనే యూట్యూబ్ లో సక్సెస్ వస్తుందా? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట. సో దీని అవునండి, గురించి మీ పర్సెప్షన్ షేర్ చేయండి. దాని తర్వాత మనం దాని మీద ఒక డిస్కషన్ చేద్దాం. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఫేస్ కనిపించాల్సిన పని లేదండి. ఇది అసలు ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. మనకు మ్యాటర్ ఉండాలి అంతే. మన కంటెంట్ లో మ్యాటర్ ఉంటే, మనం చేసే పని కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి, వ్లాగ్స్ ఛానల్సే. మనుషులు కనిపించకుండా వ్లాగ్స్ చేసే ఛానల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఓన్లీ వ్లాగ్స్ చూపిస్తారు అంతే, వాళ్ళ ఫేస్ ఏం చూపిరు. కానీ వాళ్ళు షేర్ చేసే అవును. మంచి మంచి విషయాలు కూడా ఉంటాయి. కొన్ని వ్లాగ్స్ లో కూడా మంచి విషయాలు షేర్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సక్సెస్ వస్తుంది కదా. సో వాళ్ళేం ఫేస్ చూపిట్లా. ఫేస్ కంపల్సరీ చూపిస్తేనే సక్సెస్ అవుతారు అనేది అసలు ఎప్పుడు లేదండి యూట్యూబ్ లో. యూట్యూబ్ అవును. కావాల్సింది మంచి కంటెంట్, మంచి వీడియోస్, మంచి ఆడియన్స్ అంతే. అంతే అండి, అన్- ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ మ్యాటర్ అవుతుంది మాధురి గారు చెప్పినట్టు. సో మీరు ఫేస్ చూపించాల్సిన అవసరం అయితే లేదనమాట. ఫేస్ చూపిస్తేనే సక్సెస్ అవుతాము అట్లాంటి అది లాస్ట్ లో ఒక క్వశ్చన్ కూడా ఉందన్నమాట, మూఢనమ్మకాల మీద. సో ఇది కూడా అలాంటిదే, కొంచెం దాదాపుగా మరి అంత మూఢనమ్మకం కాకపోయినా ఒక అలాంటి క్వశ్చన్ అనమాట. సో ఫేస్ చూపించాల్సిన నెసిటీ లేదు మాధురి గారు చెప్పినట్టు. మీ కాక కంటెంట్ ఏదైతే ఉందో అది ప్రొఫౌండ్ గా ఉంటుంది అనమాట. చెప్పండి మాధురి గారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఒకటి ఫేస్ కనిపిస్తూ చూసే వీడియోస్ ఎక్కువ టైం చూసే ఛాన్స్ ఉంటది. దాన్ని బట్టి రెవెన్యూ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి కనిపిస్తున్నారు, ఆ మనిషికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి మామూలుగా. ఆ మనిషి వేరే ఛానల్లో వీడియోస్ లో కనిపించినా కూడా ఆ వీడియో రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఫేస్ అవును. వాల్యూ అది. అలా కొంచెం ఫేస్ కనిపిస్తే కొంచెం ఏదన్నా ఓ బీభత్సమైన డిఫరెన్స్ ఉంటుందని ఏం కాదు. కాకపోతే ఎంతో కొంత అవును. డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అలా అనేది నా ఒపీనియన్ అండి ఈ ఖచ్చితంగా. విషయంలో. ఖచ్చితంగా అండి. అంటే ఇది మనం డిస్కస్ చేసినట్టు ఫేస్ చూపిస్తేనే ఉంటది, చూపించకుండా అంటే లేకపోతే సక్సెస్ రాదు, అట్లాంటి క్వశ్చన్స్ ఏమి లేవన్నమాట. దేంట్లోనైనా మనం సక్సెస్ అవ్వచ్చు ఈజీగా. అది వ్లాగ్స్ అవ్వచ్చు, లేకపోతే టెక్నికల్ సైడ్ అవ్వచ్చు. మీరు ఎగ్జాంపుల్స్ చెప్తాను మేడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఆడియన్స్ కి. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు హిందీలో టెక్ ఛానల్స్ ఉంటాయి అనమాట చాలా. సో అందులో హిందీలో టెక్ ఛానల్స్ లో టాప్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళంతా ఫేస్ చూపిస్తారు అనమాట. సో వాళ్ళు ఫేస్ చూపించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటారు. సో వాళ్ళకి జనాలు కనెక్ట్ అవుతారు. సో మనకి ఏదైనా డౌట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి లేదా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి జనాలు ఫిక్స్ అయి ఉంటారు అనమాట. నార్త్ ఆడియన్స్ అట్లా ఉంటారు. అండ్ సిమిలర్ గా వాళ్ళు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఇది ఒక సైడ్ ఆఫ్ స్టోరీ అయితే, రీసెంట్ గా డీకోడింగ్ వైటీ అని, వైటీ సెన్స్ అని, ఇట్లా చాలా ఛానల్స్ వచ్చాయన్నమాట. దాంట్లో అసలు ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనే డీటెయిల్ ఒకటి కూడా ఉండదు అనమాట. కాకపోతే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళు మిగతా ఛానల్స్ ఎవరైతే నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చారో, వీళ్ళు అసలు వీడియో లేకుండా అంటే ఫేస్ లేకుండా వీళ్ళు తక్కువ నెంబర్ ఆఫ్ మంత్స్ లోనే అక్కడ వరకు వచ్చేసారనమాట, రీచ్ అయ్యారు. సో మనం ఏ కంటెంట్ చేస్తున్నాము అనేది మ్యాటర్ కాదు, ఆ కేటగిరీ ఏం చేస్తాం అనేది కూడా మ్యాటర్ కాదు. కాకపోతే ఒకవేళ మన ఫేస్ లేదంటే కనుక, ఆ ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉందో, ఒక పర్సన్ తో కనెక్ట్ ఏదైతే మిస్ అయిందో, ఆ దానికి కంపెన్సేట్ చేయడానికి మన ఎడిటింగ్ కానీ, లేకపోతే మనం చెప్పే వాయిస్ ఓవర్ కానీ అవి ఇంకా డబుల్ అవును. చేయాలన్నమాట. దాని మీద పెట్టి ఎఫర్ట్స్ మనం డబుల్ చేయాలి. ఈ హ్యూమన్ కనెక్ట్ అనుకోండి, మనం కొద్దిగా నార్మల్ గా మాట్లాడుకుంటూ ఏదో మనిషితో మనిషి మాట్లాడినట్టు ఉంటుంది. అక్కడ ఏంటంటే డిస్ట్రాక్షన్ ఫీల్ అవ్వకుండా, అసలు జనరల్ డిస్ట్రాక్షన్ ఫీల్ అవ్వకుండా ఈ వీడియో ఎఫెక్ట్స్ కానీ, ఆడియో ఎఫెక్ట్స్ కానీ అన్ని యూజ్ చేయాలన్నమాట. సో ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కాకపోతే రెండిట్లోనే ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అదొకటి నా పర్సెప్షన్. అండ్ ఇక్కడ ఇంకోటండి, కొంతమంది అడిగే క్వశ్చన్ నాకు వింతగా అనిపించింది. ఆ క్వశ్చన్ అందంగా ఉంటేనే వ్యూస్ వస్తాయా, అందంగా అవును. లేకపోతే వ్యూస్ రావా అనేది కూడా క్వశ్చన్ అడిగారు. సో అవును. దాని గురించి ఏంటంటే, అసలు అందం ఏంటి? మనిషి అన్న తర్వాత ముందు క్యారెక్టర్ ఉండాలి కానీ అందం ఇవన్నీ కాదు. మేబీ వ్యూస్ వస్తే రావచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళ ఛానల్లో మ్యాటర్ లేకుండా అయితే వ్యూస్ రావు. ఎంత అందంగా ఉంటే అవునండి. మాత్రం మ్యాటర్ ఏం లేకుండా ఏమి ఎవరు చూడరు అసలు వీడియోస్. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఎవరికి వాళ్ళకి మేము బాగోమేమో అనే లెస్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. చాలా మంది ఉంటారు అట్లా. అవును. చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటది, మనం బాగోమేమో వాళ్ళు బాగున్నారు అనేసి. అసలు అలా ఎప్పుడు అనుకోకూడదు. మనం ఇష్టపడకపోతే మన ఎవరు ఇష్టపడతారు ఇంకా. మనం కాన్ఫిడెంట్ అవును. గా
కెమెరా ముందు కనిపిస్తూ మనం మంచి కంటెంట్ ఇస్తే అదే సక్సెస్ అవుతుంది. అందం అనేది జీరో అసలు యూట్యూబ్ లో. అది అసలు మీరు మైండ్ లో నుంచి తీసేసి ఛానల్ స్టార్ట్ చేయాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నానండి ఆడియన్స్ కి. మరి మీకు వచ్చిందో రాలేదో ఈ క్వశ్చన్ నాకైతే తెలియదు కానీ, వచ్చింది బట్ వచ్చింది అడిగారు. ఖచ్చితంగా సో వచ్చిందండి. కాకపోతే ఇక్కడ ఒక ఎక్స్ట్రా డీటెయిల్ ఉందన్నమాట. ఒక ఎడ్జ్ ఉంది. అది ఒకసారి డిస్కస్ చేస్తానండి. అంటే మనం ఐడియల్ సినారియోలో తీసుకుంటే ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయకుండా యూట్యూబ్ అనేది కంటెంట్ ఎవరైతే ఉందో వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. ఆ ఫ్యాక్టర్ వరకు ఓకే అనమాట. ఇన్ ద సేమ్ లైన్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం జనాలు చాలా మంది అందం గురించి డిస్కషన్స్ ఇవి పెడుతున్నారు. దాన్ని ఎంకరేజ్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు అనమాట. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన యూజ్లెస్ వర్సెస్ యూస్ఫుల్ కంటెంట్ కేటగిరీ ఏదైతే ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఇదే. కాన్సెప్ట్ ఉందన్నమాట. సో కొంతమంది అసలు వాళ్ళ వీడియోస్ లో ఏం చేయకపోయినా సరే, ఇప్పుడు డాన్స్ వీడియోస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. బాగా అందంగా ఉన్న వాళ్ళది ప్లస్ బాగా అందంగా ఆ, లేని వాళ్ళది డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే అందంగా ఉన్న వాళ్ళది కంటెంట్ లేకపోయినా పర్లేదు, కాకపోతే అందంగా లేని వాళ్ళది కంటెంట్ ఉంటే మళ్ళీ వాళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సేమ్ అది వాళ్ళకి వీళ్ళకి సేమ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళతో కంపేర్ చేసుకోకూడదు, వీళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఆ ఆడియన్స్ సెట్ వేరు, ఈ ఆడియన్స్ సెట్ వేరు. వాళ్ళకి ఎడ్జ్ అవును. ఉందన్న విషయం కరెక్టే. కొంతమంది దాన్ని ఎంకరేజ్ చేస్తారు. కాకపోతే వాళ్ళు మనల్ని వచ్చి ఎంకరేజ్ చేయరు అనమాట. ఎవరైతే అందాన్ని ఆస్వాదించి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్ గా ఏ వర్డ్ వాళ్ళకి పెట్టాలో అవును తెలియట్లేదు కానీ, ఆ వాళ్ళకి ఒక వర్డ్ ఉంటుంది. వాళ్ళ కేటగిరీ ఉన్న పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళ నుంచి మనకు వ్యూవర్షిప్ ఎప్పుడు రాదు. మనం ఒకవేళ నార్మల్ మిగతా వాళ్ళకి లాగే ఎలా అయితే నార్మల్ గా మనం ఉన్నామో, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటాం, మనం ముందుకు వెళ్తాం. మళ్ళీ మనం ఎప్పుడు తక్కువ అంతే చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మనల్ని ఎంకరేజ్ చేసే ఆడియన్స్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇందాక ఉంటారు. అక్కడ నేను 75-25 చెప్పా, కానీ ఇక్కడైతే ఈ అందం వర్సెస్ నాన్ అందం కేటగిరీలో అయితే 50-50 ఉంటారు అనమాట. ప్రాపర్ 50-50 ఉంటారు. వీళ్ళకి అన్ని నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, వీళ్ళకి అన్ని నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. కాకపోతే ఈ సెట్ లో ఉన్న వాళ్ళు ఈ సెట్ తో కంపేర్ చేసుకోకూడదు, ఈ సెట్ లో ఉన్న వాళ్ళు ఈ సెట్ తో కంపేర్ టీషర్ట్ చేసుకోకూడదు. అవును. ఇందులోనే మిగతా వాళ్ళతో ఎట్లా ఈ కాంపిటీషన్ లో ఎలా ముందుకు వెళ్ళాలని చూడాలన్నమాట. సేమ్ లాజిక్, యూజ్లెస్ కంటెంట్ ఆ లాజిక్ నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఇక్కడ కంపారిజన్ లేకుండా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనమాట. అందరికీ ప్లేస్ ఉంది ఇక్కడ. అది లాజిక్ అనమాట. అవును. సో ఫైనల్ గా ఫేస్ కనిపిస్తేనే సక్సెస్ అవుతారు అనేది అయితే అసలు ఏమీ లేదండి యూట్యూబ్ లో. అవునండి. మనకి మంచి కంటెంట్ ఇవ్వగలిగితే ఎవరైనా సక్సెస్ అవుతారు. ఎవరైనా సక్సెస్ అవుతారు. మంచి కంటెంట్ కొంచెం డిఫరెంట్ గా అందరూ చేసే అవును. ఫ్లోలోనే చేసుకుంటే పోతే డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. సో ఏదన్నా కొంచెం ఖచ్చితంగా. కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో మనం లేట్ చేయకుండా నెక్స్ట్ ఖచ్చితంగా. క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాము. సబ్స్క్రైబర్స్, వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ కొనడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? ఇది నన్ను ఈ మధ్య చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అండి. ఇది ఏంటంటే అవును. ఎవ్వరికి అసలు ఆ ఓపిక అనేది లేదు. యూట్యూబ్ లోకి రావాలి, సక్సెస్ అయిపోవాలి, వాచ్ అవర్స్ వచ్చేసి అంతే. ఇది నా ఒపీనియన్ అవును. చెప్తున్నానండి. పరమ పరమ వేస్ట్. ఏ మాత్రం అవునండి. జీరో ఉపయోగం అనేది నా ఇది. ఎందుకంటే సరే కొంటారు బానే ఉంది. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది కదా, 1 వీక్ అప్డేట్ అనేసి. ఈ అప్డేట్ అవును. వచ్చిన తర్వాత నేను విన్నదైతే ఏంటంటేనండి, వాళ్ళు ఆ వాచ్ అవర్స్ యాక్చువల్ గా ఇదివరకు ఎట్లా ఉండేదంటే, కొన్న వాచ్ అవర్స్ ఈ రోజు వస్తే రేపు తగ్గిపోయేవి. కానీ ఆ అవును. టైంలోపు మానిటైజేషన్ అయిపోయేది. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1 వీక్ టైం పడుతుంది కదా, సో దానికి తగినట్టు ఇంకోటి ఏదో యూజ్ చేసి వాచ్ అవర్స్ ఇస్తున్నారట. సో అవి అవును. తీసుకోవచ్చా అనేసి ఈ మధ్య ఎక్కువ మంది వస్తున్నారు. అవి తీసుకోవడం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు అనేది అయితే నా ఒపీనియన్ అండి. ఎందుకంటే అవునండి. మనం ఆడియన్స్ ని గెయిన్ చేసుకోవాలి కదా ముందు. మనకి మానిటైజేషన్ అయ్యే లోపు రియల్ ఆడియన్స్ ని మనం గెయిన్ చేసుకోగలిగితే తర్వాత రెవెన్యూ ఏదన్నా వస్తుంది. ముందంతా వాచ్ అవర్స్ కొనేసి మానిటైజేషన్ అయిపోతుంది బానే ఉంది. కానీ ఆ 0 వ్యూస్, 1 వ్యూ, 2 వ్యూ ఏం ఉపయోగం ఉండదు కదా దానివల్ల. అవునండి. సో సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి వికాస్ గారు. సేమ్, ఎగ్జాక్ట్ సేమ్ అనమాట. దీంట్లో యాడ్ చేయడానికి కూడా ఒక పాయింట్ కూడా లేదనమాట. సో మన ఈ చాలా అంటే యూట్యూబ్ ఇచ్చిన ప్రాపర్ రూల్స్ ని బ్రేక్ చేసి వేరే వాళ్ళు ఇట్లా సైడ్ లో మనకి వ్యూస్ ఇస్తాం, వాచర్స్ ఇస్తాం, సబ్స్క్రైబ్ చేస్తాం అని చెప్తున్నారు. సో అవి మనకు పోతాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఒకవేళ అవి రిటైన్ అయినా సరే, ఇంకా మంచి మంచి సిస్టమ్స్ వాడి ప్రాపర్ రియల్ రియల్ అకౌంట్స్ ని తీసుకొచ్చి మనకు పెట్టినా సరే, ఫ్యూచర్ లో మన వీడియోస్ చూడరు అనమాట. వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నామో అని మనం ఫీల్ అవుతున్నామో, వాళ్ళు మన వీడియోస్ చూడరు అనమాట. వాళ్ళ సబ్స్క్రైబ్ అవును. చేసుకోవడం వల్ల వ్యూస్ చూడరు. నేను హానెస్ట్ గా చెప్తున్నాను. ఇప్పుడు నా ఛానల్లోనే ఒక ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ 16,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి.
దాంట్లో అందరూ నా వీడియోస్ చూడాల్సిన నెసెసిటీ లేదనమాట. అలా కాకుండా నాకు ఒక వీడియోకి 2000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అందులో ఒక 1500 వ్యూస్ ఏమో సబ్స్క్రైబర్స్ నుంచి వస్తుంది, మిగతా అన్ని బయట నుంచి వస్తాయి అనమాట. సో అవును. సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు మనకు మ్యాటర్ అవ్వరు, ఎప్పుడైనా సరే మన కంటెంట్ ఎవరికి రీచ్ అవుతుంది అనేది మ్యాటర్ అవుతుంది అనమాట. సో ఇలా కొనుక్కునే వాళ్ళు వాళ్ళు మన వీడియోస్ని ఎంకరేజ్ చేయట్లేదు అనుకోండి, ఓవరాల్ సబ్స్క్రైబర్స్ లో మన వీడియోస్ ని వాళ్ళు చూడకపోతే కనుక యూట్యూబ్ రికమెండేషన్ కూడా ఇవ్వదు అనమాట, ఇంప్రెషన్స్ ఇవ్వదు. సో ఇందాక చెప్పినట్టు మీరు యాడ్ చేసిన పాయింట్, 0 వ్యూస్ 1 వ్యూస్ ఇట్లా 100 వ్యూస్ అక్కడక్కడ ఆగిపోతూ ఉంటారు అనమాట. అన్ని ఎంతో మంది 20,000 30,000 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా అక్కడ ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్- దీని మీద జస్ట్ లాస్ట్ పాయింట్ అనమాట, సేమ్ మీరు చెప్పిన ఆ, దాని మీదే అలానే ఉన్నా. ఒక పాయింట్ ఏంటి అంటే ఇంతకుముందు నేను ఒక ఛానల్ చూసాను అనమాట, నా ఛానల్ నేమ్ కూడా నాకు గుర్తుంది కానీ నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు. దాంట్లో మొత్తం ప్రతి వీడియో ఇదే ఉంటుంది అనమాట. మీకు వన్ డేలోనే సబ్స్క్రైబర్స్ ఎంత ఇస్తాము, ఇంత అమౌంట్ అవుతుంది, అంత అమౌంట్ అవుతుంది అని వీడియోలో ఉంటుంది. ఇంకా అడిషనల్ గా అంటే బిజినెస్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అంటే, ఎవరైతే మానిటేషన్ చేయించుకున్నారో వాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తారనమాట, మేము తీసుకున్నాము ఇట్లా మాకు సక్సెస్ అయిపోయింది, మీరు కూడా తీసుకోండి అని చెప్తారనమాట. అది నమ్మేసి ఇంకా చాలా మంది వెళ్ళిపోతుంటారు అనమాట. సో ఆ, వాళ్ళు ఎవరైతే మాట్లాడారో ఆ ఛానల్స్ లో, నేను ఆ ఛానల్స్కి వెళ్ళి చూసాను అనమాట తర్వాత. మన అసలు వ్యూస్ ఉండవు. మనం అనుకున్న వ్యూస్ ఉండవు అనమాట. నేను వాళ్ళకి పింగ్ కూడా చేశాను అనమాట, మీకు మీరు ఇది కొనుక్కున్నారు కదా, మీకు వ్యూస్ రావట్లేదు కదా, మీ మీ మానిటేషన్ ఉందా పోయిందా అని చెప్పి నేను క్లియర్గా అడిగాను అనమాట. మాకు వ్యూస్ రావట్లేదు, మేము మానేసాం మొత్తానికి ఛానల్ అని చెప్పి, కొత్త ఛానల్స్ పెట్టుకున్నాం, మళ్ళీ కష్టపడుతున్నాం, ఇట్లా మాక్సిమం అందరూ ఇదే చెప్పారు అనమాట. సో హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పింది సక్సెస్ అయిపోయాము అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోకండి, అలాంటి ఛానల్స్ అసలు ఫాలో అవ్వకండి. ఇక్కడ ఒక విషయం ఉందండి. ఇది కూడా అడిగారు నన్ను. ఇట్లా ఒకళ్ళు కొనుక్కున్నారు, లక్కీగా వాళ్ళ ఛానల్ అప్పుడు రీచ్ అయింది. వీళ్ళు ఓకే ఓకే. వాచ్ అవర్స్ కొనేసుకున్నారు, అంత బాగానే ఉంది. తర్వాత వీళ్ళకి ఒరిజినల్ గా వ్యూస్ వచ్చాయి, నార్మల్ గా ఓకే. రీచ్ అయింది ఛానల్. సో అది పట్టు అయితే అక్కడ ఒకళ్ళు అడిగారు అనమాట ఇట్లా, అంటే వాళ్ళ ఛానల్ అంతలాగా గ్రో అయిపోయింది, మీరు ఇట్లా తీసుకోవద్దని చెప్తున్నారు అనేసి అన్నారు. అది రెండు కోఇన్సిడెంటల్ గా జరిగి ఉండొచ్చు. అది ఏది వాళ్ళు వాచ్ అవర్స్ కొనుక్కోవడము, వీడియో వైరల్ అవ్వడం రెండు ఒకటేసారి జరిగి ఉండొచ్చు. వీడియో ఎప్పుడైనా ఓకే. ఒరిజినల్ గా వైరల్ అయ్యి వ్యూస్ వస్తేనే మనకి ఎప్పుడైనా యూజ్ ఉంటుంది. సో వాళ్ళ ఛానల్ ఏమైందంటే రెండు సైమల్టేనియస్ రెండు కోఇన్సిడెంటల్ గా జరిగినాయి అన్నమాట. ఇలా జరిగేసరికి ఇది కరెక్ట్ అనేసి అనుకుంటున్నారు వాళ్ళు, కానీ కరెక్ట్ కాదు కదా అవునండి, అది. ఖచ్చితంగా. అది సో సో అంటే మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎక్కడి నుంచి వ్యూస్ వస్తున్నాయి, మనకి మెట్రిక్స్ ఎలాగా యూట్యూబ్ ఇవ్వదు కాబట్టి మనం ఇప్పుడు కనుక్కోలేం కూడా అది. సో ఇట్లాంటి కోఇన్సిడెంట్స్ కానీ ఇట్లాంటి ఓవర్లాప్ కానీ వస్తే ఎవరు కనిపెట్టలేరు కూడా అనమాట. తర్వాత కూడా ఛానల్లో ఇప్పుడు వైరల్ అయింది కాబట్టి ప్యారలల్ గా ఈ ఈ రాంగ్ గైడ్ లైన్ అనుకోండి, రాంగ్ వేలో ఎవరైతే వెళ్ళారో అవును. తర్వాత కూడా ఛానల్ సక్సెస్ అవుతుందని గ్యారంటీ ఉండదు అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి మన వీడియోస్ నచ్చాలని రూల్ లేదు. సో ఒక సైడ్ లో వైరల్ అయినా సరే ఇంకొక సైడ్ లో ఈ రాంగ్ వేలో వెళ్ళిన సబ్స్క్రైబర్స్ దాన్ని డిప్లీట్ చేస్తారు అనమాట, ఆ సక్సెస్ ని అవునవును. తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఎప్పటికైనా రిస్క్ అనమాట అండి అది. మీరు రెండు ప్యారలల్ గా అయినాయి కాబట్టి సేఫ్ సైడ్ అని అనుకోవడానికి కూడా లేదనమాట. ఉమ్. సో ఇక ఈ క్వశ్చన్ లో ఇంకేం లేవు కదండి చెప్పేవి. యాక్చువల్ గా అంతే. కొనుక్కోకూడదు, అది మెయిన్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కొనుక్కోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అవన్నీ బాట్స్, రియల్ సబ్స్క్రైబర్స్ కాదు. వాళ్ళు ఆర్గానిక్ అది ఇది అని చెప్తారు. ఆర్గానిక్ గా ఇక్కడ ఒక్కటి ఆలోచించండి, మీరు ఆర్గానిక్ గా ఇస్తున్నారు సరే, వేరే ఛానల్స్ కి ఇవ్వడం ఎందుకు? వాళ్ళే ఛానల్స్ క్రియేట్ చేసుకుని కంటెంట్ పోస్ట్ చేసుకుని ఏదో ఒకటి వాళ్ళే వాచ్ అవర్స్ తెప్పించుకుని, కొంతమంది రెవెన్యూ కూడా, మేము రెవెన్యూ కూడా ఇప్పిస్తాం అనేసి కూడా చెప్తూ ఉంటారు. అసలు ఏది అవును. వర్కౌట్ అవ్వదండి యూట్యూబ్ లో. మీరు కరెక్ట్ గా జెన్యున్ గా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఏది కూడా అంతే. వర్కౌట్ అవ్వదు ఖచ్చితంగా. ఇది మీరు చాలా మంది నేను చూసానండి, 40,000 50,000 ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారట. ఏంటి ఓన్లీ అవును. వీటి కోసమే, వాచ్ అవర్స్ కోసమే. అవునండి. మరి అసలు ఎందుకు అట్లా చేస్తారో కూడా అర్థం అవ్వదు. ఇప్పుడు అంత డబ్బులు ఎక్కువైతే మీకు మీరు ఎవరికైనా హెల్ప్ చేయండి, అంతేగాని ఇట్లా ఊరికే డబ్బులు వేస్ట్ చేయొద్దు, ఎవరికి ఉపయోగం లేనివి. ఖచ్చితంగా. సో ఇది నా ఒపీనియన్ అండి. అవునండి, ఖచ్చితంగా. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే మీ దగ్గర 1 రూపాయి కూడా ఉండాల్సిన నెసెసిటీ లేదు. మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటే, మీ దగ్గర ఎక్విప్మెంట్ లేకపోయినా సరే మీ దగ్గర కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఇది చాలా వీడియోస్ లో మాధురి గారు చెప్పారు, నేను కూడా చెప్పాను అనమాట. సో మీ దగ్గర మీ నెక్స్ట్ డీటెయిల్ లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, విల్ ఉమెన్ ఫేస్ ట్రాల్స్ ఆర్ క్రిటిసిజం ఇఫ్ దే షో ఫేస్?
సో ఇది ఆల్మోస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసిన పాయింట్ కి సిమిలర్ ఉంది, కాకపోతే టాపిక్ వేరే అనమాట టోటల్ గా. అండ్ అమ్మాయిలు ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేస్తే ట్రోల్స్ ఎక్కువ చేస్తారా, ట్రోలింగ్ కానీ యాక్చువల్ లేకపోతే గా క్రిటిసిజం కానీ ఎక్కువ చేస్తారా? దీని గురించి నేను వీడియో చేశాను, బికాస్ రీసెంట్ వీడియోస్ లోనే అవును. ఉంటది, మోస్ట్లీ ఒక 1 మంత్ లోపుగా ఉంటది వీడియో పబ్లిష్ చేశాను. అవునండి. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా సరే చాలా మంది ఉంటారు, వేస్ట్ ఫెలోస్ అవునండి. అని చాలా మంది ఉంటారు. నేను ఆ ఖచ్చితంగా. వీడియో పోస్ట్ చేసిన వెంటనే అసలు ఇమీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ ఫస్ట్ కామెంట్ అసలు పిచ్చి నెగిటివ్ కామెంట్ అన్నమాట. ఇంకా దాన్ని అసలు కంప్లీట్ నెగిటివ్ అవును. కామెంట్. అంటే వాళ్ళు ఏంటంటే మనని మెంటల్ గా డౌన్ చేయడానికి అన్నమాట అట్లాంటి కామెంట్స్ రాసేది. అవునండి. మనకి హైడ్ అనే ఆప్షన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు. నేను అవునండి. ఇమీడియట్ గా హైడ్ చేసేసాను వాళ్ళని. అట్లాంటి వాళ్ళు ఏంటంటే అట్లాంటి కామెంట్స్ రాయడానికే ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా. ఎదగకూడదు, ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నారు అంటే ఎలా కిందకి లాగాల అని చూస్తూ ఉంటారు. అలాంటి అవును. మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లైఫ్ లో ఎప్పటికీ ఎదగరు, అట్లనే ఉంటారు ఇక. అంతే, వాళ్ళకి ఖచ్చితంగా. ఎందులోనూ ఇది రాదు అసలు ఇక. సో మనం, అవును. నా ఉద్దేశం అయితే ఒక ఉమెన్ గా చెప్తున్నానండి, మనం అవన్నీ ఏం పట్టించుకోకుండా మనం కరెక్ట్ గా కంటెంట్ పోస్ట్ చేస్తూ వెళ్తే మన సక్సెస్ మనకే ఉంటది అనేది నా ఒపీనియన్ అండి. ఖచ్చితంగా అండి. సో ఈ ఇందులో ఇంకొక స్మాల్ ఫ్యాక్టర్ ఉందన్నమాట. మనం క్రియేటివ్ కలెక్టర్, ఐ మీన్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ కూడా వెళ్ళాము. సో దాంట్లో కూడా సేమ్ క్వశ్చన్ ఎరేజ్ అయింది అనమాట, మీకు గుర్తున్నట్టుందని. సో దాంట్లో మొత్తం ఓవరాల్ గా ఫారం అంతా 2 గ్రూప్స్ కింద విడిపోయింది అనమాట. ఈ కామెంట్స్ రిలేటెడ్, నెగిటివ్ కామెంట్స్ రిలేటెడ్ గా 2 గ్రూప్స్ కింద విడిపోయింది. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే దానికి వేరే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, జెన్యున్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు మన కోసం ఫైట్ చేస్తారు, అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఇట్లా కొంతమంది పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు. అంటే టు మై సర్ప్రైజ్ ఏంటంటే పాజిటివ్ గా ఉమెన్ తీసుకున్నారు అనమాట. అవును. అలాంటి కామెంట్స్ హైడ్ చేసేయాలని చెప్పి మెన్ సపోర్ట్ చేశారు. ఆపోజిట్ లో నేను ఆపోజిట్ ఉంటది అనుకున్నాను, పాజిటివ్ గా తీసుకోండి అని రివర్స్ మెన్ లో ఉంది, అంటారు అవును. అనుకున్నా. రివర్స్ లో ఉందన్నారు, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో సేమ్ థింగ్ అవును. అనమాట. కాకపోతే ఇక్కడ మెన్ ఉమెన్ అని డిఫరెన్స్ కాకుండా ఒక థింగ్ ఏంటంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందని మనం ఆలోచించుకోవాలన్నమాట. మనం ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పోజర్, చిన్నప్పటి నుంచి మనం పెరిగినవి, మనం ఫేస్ చేసిన డిఫికల్టీస్ కానీ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట. ఒకరికి జస్ట్ హాయ్ అని పెట్టారు అనుకోండి, ఎవరో ఒక ఉమెన్ క్రియేటర్ కి హాయ్ అని పెట్టినా సరే దాన్ని నెగిటివ్ గా తీసుకుంటారు. అంటే ఎవరో మెన్ నాకు అవును. హాయ్ చెప్తున్నారని చెప్పి దాన్ని తీసుకునే అవును. ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లేదా అలా దాని కూడా వల్ల ఇంట్లో ఉంటారండి, అవును. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారండి. ఎవరో నీకు అవునవును. ఎందుకు అంటే హస్బెండ్స్ నుంచి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎందుకు నీకు హాయిలు పెడుతున్నారు, ఇట్లా వస్తుంది అనమాట. సో దాన్ని మనం హ్యాండిల్ చేసి స్టేట్ ఆఫ్ మైండ్ మన దగ్గర ఉందా లేదా, లేదా అది దాన్ని మనం దాంతో పాటు మనం సర్వైవ్ అవ్వగలుగుతామా లేదా అని చెప్పి మన దగ్గర ఆ మైండ్ సెట్ ఉంటే మనం వీ కెన్ గో ఫార్వర్డ్ అనమాట. దాన్ని తీసుకోవచ్చు, మనం హై చెప్పవచ్చు, లేదంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. మనకి ప్రాబ్లం అది అవుతుంది, మన మైండ్ సెట్ దాన్ని మనం తీసుకోలేమని అనిపిస్తే ఖచ్చితంగా హైడ్ చేసేయాలన్నమాట. హైడ్ చేయొచ్చు, లేదా ఆ యూజర్ ని అంతే. మొత్తానికి కంప్లీట్ గా బ్లాక్ చేసేయచ్చు. ఇట్లా మన దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఏ ఆప్షన్ మనకు ఏదైనా సూట్ అవుతుంది అనేది మన మన స్టేట్ ఆఫ్ మైండ్ ని బట్టి అంతే, మనకి అంతే. ఒకటి సూట్ అవుతుంది అనమాట. అది మనం ఆలోచించుకోవాలి. అందరికీ కామన్ గా ఏది అప్లై అవ్వదు అనమాట. ఇప్పుడు నేను పాజిటివ్ గా తీసుకోండి అని చెప్పినా కూడా అంటే బీయింగ్ ఏ ఉమెన్ అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. లేదా మెన్ అవునవును. లో కూడా ఒక్కొక్కరికి ఒక్కో స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్లై అవుతుంది, మీకు ఏది అప్లై అవుతుంది అని దాని మీ ఆడియన్స్ కి అవును. చెప్తున్నా. ఆ, ఎవరికైతే ఏదైతే అప్లై అవుతుందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని హైడ్ చేయాలా, ఆ కామెంట్ ఉంచాలా అని చెప్పి మీరు డిసైడ్ చేసుకోండి. సో అదొక్కటే దీని మీద నేను యాడ్ చేయాలనుకున్న పాయింట్ అనమాట. అది ఆ పర్టికులర్ క్రియేటర్కే కాదండి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉండాలి ఇది. అవునండి. అది కూడా ఖచ్చితంగా. ఉంటేనే కదా అవునండి. వాళ్ళకి కూడా ఇంకా తర్వాత కూడా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా అండి. సో మోస్ట్లీ ఇది అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను అనమాట. ట్రాల్స్ చేస్తారా అంటే చేసే వాళ్ళు ఉంటారు. అది మన వీడియో ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనకు తెలియదు అనమాట. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చూసే వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ పూల్స్ లో ఉంటారు. ట్రాల్ చేస్తారా అంటే ట్రాల్ చేయాల్సిన నెసెసిటీ లేదు. కొంతమంది ఎంత అంటే వరస్ట్ కంటెంట్ చేసినా సరే ట్రాల్స్ కి గురవ్వకుండా కూడా ఉంటారు. అది చెప్పలేము అనమాట, ఉంటారు, మన ఏ అవును. ఆడియన్స్కి వెళ్తుంది అనేది మనకు తెలియదు. అది కొంతమంది చాలా పాజిటివ్ కంటెంట్ పెట్టినా సరే, ఏదో ఒక నార్మల్ కంటెంట్ పెట్టినా సరే దాంట్లో కూడా వెతుక్కొని ఏ ఒకటి బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో కంప్లీట్ ఇక్కడ గా అది ట్రాలర్ సైడ్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇందులో నన్ను ఎక్కువగా అడిగిన ఇదేంటంటేనండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లో ఓకే. అంటే మన ఫేసెస్ లైక్ ఇప్పుడు ఏఐ వచ్చింది, దాని ద్వారా అట్లా అవునండి. ఏమన్నా మిస్యూజ్ చేస్తారా మన మార్ఫ్ ఫేసెస్ ని చేస్తారు అట్లా. అట్లా.
అనేసి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారనమాట. సో ఏదైనా నేను చెప్పేదైతే మనం ఉండే విధానం బట్టే ఉంటుంది ఏదైనా. మనం అవునండి. కరెక్ట్ గా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉంటారు. మనం అవును. మనలోనే మిస్టేక్ ఉన్నప్పుడు వాళ్ళు మనలో మిస్టేక్ లేకపోయినా కూడా అట్లా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక మనం వాళ్ళని ఏం చేయలేము. మనం దూరంగా ఉండడం అవును. అంతే. ఏదైనా ఇప్పుడు ఛానల్ సెట్టింగ్స్ అనేవి మొత్తం మన చేతుల్లోనే ఉంటాయి. మొత్తం క్రియేటర్ అవును. చేతిలోనే కదా ఉండేది. వాళ్ళు ఏ కామెంట్స్ చేసినా హైడ్ చేసుకోవచ్చు. అంతా మన ఇష్టం. మనకి ఏది కావాలంటే అది అవును. చేసుకోవచ్చు కదా. అంతే. అది. ఖచ్చితంగా అనమాట. ఈ పర్సెప్షన్ అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ జనాలు భయపడడంలో న్యాయం ఉంది. కాకపోతే మనం ఫేస్ చేసే ఎబిలిటీ మన దగ్గర ఉండాలన్నమాట. దాన్ని హ్యాండిల్ చేసే ఎబిలిటీ మన దగ్గర ఉంటే మనం దాని గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా యూట్యూబ్లో వెళ్ళొచ్చు, అది. ముందుకు వెళ్ళొచ్చు. ప్రాబ్లం అయితే ఏం రాదనమాట. సో ఓకే నెక్స్ట్ అండి. క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిగ్గెస్ట్ మిత్స్ అండి, మూఢనమ్మకాలు. ఇది చాలా ఎక్కువైపోయాయి. బోల్డ్ రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి వీటిల్లో నుంచి. అంటే మూఢనమ్మకాలు అంటే ఒకవేళ ఇలా చేస్తే అట్లా అవుతుంది, మీరు ఇలా చేశారు కాబట్టి మీ ఛానల్ పూర్తిగా డౌన్ అయిపోయింది, లేదంటే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేశారు అందుకే ఇట్లా అయిపోయింది, ఇట్లా ఏదో ఒకటి. అవును. నా ఒపీనియన్ అయితే వీటి గురించి సెట్టింగ్స్ అనేవి ఏమీ ఉండవు అనేది నా ఒపీనియన్ అండి. యూట్యూబే డిఫాల్ట్ గా సెట్టింగ్స్ చేసిస్తుంది మనకి. మనం ఖచ్చితంగా. జస్ట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని క్రియేట్ ఛానల్ అంతే మనం చేయాల్సిందే. చేసి అప్లోడ్ చేసుకోవడమే వీడియోస్. ఏ ఒక్క సెట్టింగ్ మనం చేయాల్సిన పనే ఉండదు. అన్ని డిఫాల్ట్ గా ఉంటాయి. కావాలంటే మనం పెట్టుకునే సెట్టింగ్స్ ఏంటంటే ట్యాగ్స్ డిఫాల్ట్, అంటే మనం ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ కంటెంట్ రిలేటెడ్ ట్యాగ్స్ కీవర్డ్స్ అంటే ఇక అన్నిటికీ వచ్చేసేలాగా డిఫాల్ట్ అన్నమాట. అవి అవును. ఛానల్ కీవర్డ్స్ ట్యాగ్స్ అన్నట్టు అవి పెట్టుకుంటే చాలు అనేది నా ఒపీనియన్ అండి. దీని గురించి మీరైతే ఖచ్చితంగా. ఏం చెప్తారు వికాస్ గారు? సేమ్. నేను కూడా సేమ్ ఇన్లేని ఉన్నా అనమాట. ఈ మూఢనమ్మకాలు అయితే ఉన్నాయో మనం అట్లా ట్రస్ట్ చేయకూడదు అనమాట. సో చాలా మంది అంటే బేసిక్ గా టెక్ సైడే మనం ఏదైతే డీల్ చేస్తున్నామో అలా డీల్ చేసే ఛానల్స్ వీటిని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే అలా ప్రమోట్ చేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి రీచ్ అవుట్ అవుతారు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పి వాళ్ళ దగ్గరికి రీచ్ అవుట్ అవుతారు అని చెప్పి. సో అలా టర్న్అవుట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో మొత్తం వీడియో అంతా కంప్లీట్ గా చూస్తే డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఏముండదు. ఈ సెట్టింగ్స్ మీకు అంత కొన్ని ఉంటాయి అనమాట. కొన్ని ఛానల్స్ ఏంటంటే పైన అంతా మీరు సెట్టింగ్స్ చేసుకోకపోతే మొత్తం మటాష్ అదంతా చెప్తా ఉంటారు, లోపల డీటెయిల్స్ చెప్తారు అనమాట. అదే. చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు అని లాస్ట్ లో ఎక్కడో ఒక లైన్ చెప్తారు. మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే అక్కడ వరకు క్రియేటర్స్ చూడరు. ఎవరైతే ఉన్నారో అక్కడ వరకు చూడరు. అదే. చూడరు అదే తమ్నైల్ మీద ఏదైతే ఉందో అది పిక్ చేసుకుంటారు అనమాట, హాఫ్ ఆఫ్ తీసుకుంటారు. సో కొన్ని ఛానల్స్ ఏంటంటే లిటరల్ గా భయపెడుతూ ఉంటారు అనమాట. ఇది ఒక కేసు, లోపల డీటెయిల్స్ చెప్పేది ఒక కేసు, లోపల డీటెయిల్స్ చెప్పకుండా భయపెట్టేది ఒక కేసు ఉంటుంది అనమాట. ఇవి ఎక్కువ ఉమ్. ఛానల్స్ ఉన్నాయి, ఎందుకంటే అలా చెప్తే ఎక్కువ రీచ్ వస్తుంది, వ్యూస్ వస్తాయి లేదా అవును. సబ్స్క్రైబర్స్ వస్తారు. ఈ ఈ ఫార్మాట్ లో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఈ వీటిల్లో టెక్ సైడ్ ఫస్ట్ మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టెక్ సైడ్. చెప్పండి చెప్పండి. వీటిల్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో యాప్ ఎక్కువ సార్లు ఓపెన్ చేస్తే వ్యూస్ తగ్గిపోతాయా లేదా వ్యూస్ రావా? ఇది అసలు ఇక ఎంత మంది అడుగుతారో లెక్కే లేదండి అసలు ఈ క్వశ్చన్. మరి మీకు వస్తాయో అదే. లేదో కానీ కామెంట్స్. వైటీ ఖచ్చితంగా స్టూడియో ఈ క్వశ్చన్. యాప్ ఓపెన్ చేయడం వల్ల ఇది యాక్చువల్ గా హిందీలో స్టార్ట్ అయింది ఈ ఫేక్ న్యూస్. అవును. అసలు వైటీ స్టూడియో యాప్ అనేది అనలిటిక్స్ కోసం మన ఛానల్ ఎలా రీచ్ అవుతుంది ఆడియన్స్ కి, ఇంకా ఎలా బాగా చేయొచ్చు అండ్ తమ్నైల్స్ ఎట్లా అందరు ఇప్పుడు మనకి చాలా ఫీచర్స్ వచ్చాయి అసలు అందులో. వేరే వాళ్ళ తమ్నైల్స్ కూడా పెట్టి చూడండి మీ తమ్నైల్ అవును. అట్రాక్టివ్ గా ఉందా లేదా వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే అవన్నీ చూపిస్తుంది. అవన్నీ ఏంటి, మన ఛానల్ ని ఇంకా ఎట్లా గ్రో చేసుకోవచ్చు అని చెప్పడానికి. అంతేగాని దాన్ని ఓపెన్ చేసినంత మాత్రాన మనకి వ్యూస్ తగ్గడం అనేది ఉండదు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు అసలు. ఇది ఫస్ట్ అవును. హిందీ టెక్ ఛానల్స్ లో స్టార్ట్ అయిందండి ఇది. అక్కడ స్టార్ట్ అయింది, వైరల్ అయింది అక్కడ. అందరూ ప్రతి ఒక్క టెక్ ఛానల్ వాళ్ళు పెట్టేశారు. ఇక ఏం అవును. ఆలోచన లేకుండా తెలుగులో కూడా వచ్చేస్తుంది. ఆ తమ్నేల్ అవునండి. పెడితే ఏంటంటే వ్యూస్ రావట్లేదు. వ్యూస్ రావట్లేదు అనే వాళ్ళకి ఎవరైనా ఓపెన్ చేసేస్తారు ఆ వీడియోస్ ని. అలా ఓపెన్ అవునండి. చేసినప్పుడు అక్కడ మ్యాటర్ ఏం ఉండదు. సో అట్లా అవుతుందన్నమాట ఇంకా. ఖచ్చితంగా అండి. సో ఇందులో ఒక పాయింట్ ఉందన్నమాట. ఇది ఎక్కువ టెక్ క్రియేటర్స్ ప్రమోట్ చేస్తారు కాబట్టి ఒక పాయింట్ ఉందన్నమాట, ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట ఇక్కడ. సో ఈ యూట్యూబ్ అనలిటిక్స్ అనేవి నార్మల్ క్రియేటర్స్ కన్నా కూడా టెక్ క్రియేటర్స్ కి ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీరైనా నేనైనా సరే ఈ వైటీ స్టూడియోని ఎక్కువ ఓపెన్ చేస్తాం, ఎందుకంటే కామెంట్స్ రిప్లైస్ ఇవ్వడం కానీ లేకపోతే మన అనాలిసిస్ అవునవును. చేసుకుంటాం కదా అని మనం ఇంకా ఎక్కువ ఓపెన్ చేస్తాం మిగతా నార్మల్ క్రియేటర్తో కంపేర్ చేస్తే. సో అలా చేస్తే అసలు టెక్ క్రియేటర్స్ కి వ్యూస్ రాకూడదు, వాళ్ళకే జీరో రావాలి ఫస్ట్ పాయింట్. వాళ్ళు చెప్పింది వ్యాలిడ్ అయితే
ఆ సింపుల్ ఉమ్, లాజిక్ కూడా ఆలోచించట్లేదు అనమాట అండి ఎవరు. సో మనకి ఇచ్చిందే అనలిటిక్స్ చెక్ చేసుకోమని ఇచ్చారు మాధురి అది గారు చెప్పినట్టు. ఎన్నిసార్లైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు, అలా ఓపెన్ చేసే ఉంచొచ్చు, దానివల్ల మీకు ఎటువంటి నష్టం కానీ ఇబ్బంది ఎటువంటి ఉండదు. ఇబ్బంది కానీ ఉండదు అనమాట. సో ఇందులో ఇంకా మీరు ఇందాక చెప్పినట్టు సెట్టింగ్స్ అవేమీ ఉండవు. ప్లస్ కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ మీరు ఆల్రెడీ ఈ మధ్య కొన్ని వీడియోస్ వచ్చాయన్నమాట. నిన్నంటే పుష్ నోటిఫికేషన్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. మన క్రోమ్ లో యూట్యూబ్ అది స్టూడియోలో ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారో అక్కడ ఆ టిక్ నోటిఫికేషన్, పుష్ నోటిఫికేషన్ టిక్ చేసి ఉండాలి. టిక్ చేసి లేకపోతే మీకు వ్యూస్ రావు, దీని వల్లే రావట్లేదు అవునండి. మీకు వ్యూస్ అని అదొక, అది ఎందుకు ప్రమోట్ చేశారో కూడా నాకు అర్థం అవ్వలేదు అనమాట. దాంట్లో ఏంటంటే అది అది డిఫాల్ట్ యాక్చువల్ గా గా టిక్ అయ్యి ఆన్ అయ్యి ఉంటుంది. అవునవును. చెప్పండి. అది ప్రైవేట్ లో ఉన్న వీడియోస్ కి అట్లా ఉంటుందండి. టిక్ పెట్టడానికి, ఆన్ అవునండి. చేయడానికి, ఆఫ్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఆ వీడియో పబ్లిష్ అవ్వలేదు అవునండి. కాబట్టి. ఆల్రెడీ పబ్లిష్ అయిపోయిన వీడియోకి ఎవరికైనా అది అలా ఉండిపోతుంది అంతే. ఏ పిక్ డిజేబుల్ అయిపోతుంది. చేయడానికి రాదు. డిజేబుల్ అయిపోతుంది అది. అవును. అది అవునండి. ఏంటంటే ఈ రోజుల్లో టెక్ అంటే ఎలా అయిపోయిందంటే మంచి కంటెంట్ చెప్పే వాళ్ళకేమో వ్యూస్ ఉండవు. ప్లస్ అవును. అంటే ఏదో చెప్తున్నారులే. నాకు అర్థమైంది ఏంటంటేనండి, ఆడియన్స్ వీళ్ళు అడిగే డౌట్స్ కానీ ఇవన్నీ చూస్తే ఏంటంటే కొంతమంది, అందరూ కాదు, అవును. కొంతమంది ఇక ఏం ఆలోచించరు అనమాట. వాళ్ళకి కావాల్సింది వ్యూస్ అంతే. ఆ వ్యూస్ కోసం అంతే. మనం ఏమన్నా చెప్తామా అని చూస్తారు అంతే. వ్యూస్ ఇప్పుడు అంతే. అలాంటి ఏమన్నా ఫీచర్ ఉంటే మనమే లక్షల లక్షల వ్యూస్ తెప్పించుకోవచ్చు కదా వీడియోస్ కి. ఉమ్. అసలు అది ఏం ఉండదు అని అవును. చెప్పినా కూడా ఇక అర్థం చేసుకోలేని ఇదనమాట కొంతమంది. కొంతమంది, అవునండి. చాలా మంది అర్థం చేసుకుంటారు. బట్ కొంతమందికి అవునండి. ఏంటంటే ఎవరైతే వ్యూస్ ఇస్తామో లేదా ఎక్కడైతే వ్యూస్ వస్తాయి అనే మాటలే కావాలి వాళ్ళకి. అవునండి. సో ఇంకా ఈ ఇలాంటి మీరు చెప్పినట్టు వాళ్ళకి వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనమాట. ఇందులో ఇంకొక అడిషనల్ థింగ్ కూడా ఉందన్నమాట, లైసెన్సెస్ అవి కూడా ఉంటాయి. నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ ఆల్రెడీ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఇంతకు ముందు ఎయిర్ చేశారా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా టెలికాస్ట్ అయిందా, ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని ఉంటాయి అనమాట. అవి ఏంటంటే ఎవరైతే న్యూస్ ఛానల్స్ అవి రన్ చేస్తుంటారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ సెట్ చేసుకోవడానికి ఇస్తుంది. కానీ మనం డిఫాల్ట్ గా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు అనమాట. ఏం ఉండదు. ఆ అవును. డిఫాల్ట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి నార్మల్ యూట్యూబ్ లో కానీ నార్మల్ యూట్యూబ్ స్టూడియోలో కానీ అప్లికేషన్స్ లో ఆప్షన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే అవి డిఫాల్ట్ కాబట్టి అవి చేంజ్ చేయాల్సిన నెసెసిటీ లేదని చెప్పి. సో అవి యూజ్ అయ్యి కార్నర్ కేసెస్ కూడా ఉంటాయి అనమాట. కాకపోతే అది రెగ్యులర్ క్రియేటర్స్ కి ఎవరికి యూజ్ అవ్వవు. మనం క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ మన హోస్ట్ ఉన్నారు కదండి, హోస్ట్ నేమ్ నాకు గుర్తులేదు కానీ ఉమ్. ఆవిడ చెప్పారు నేను కొన్ని అనుష. మంత్స్ చేసిన తర్వాత నాకు రీచ్ లేదని చెప్పి. హోస్ట్ కదండి, గెస్ట్ అంటే ఓకే. ఆవిడ అదేలేండి. ఉన్నారు కదండి, ఆవిడ చెప్పారు ఒక 6 months నేను ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను ఫర్ ఎ అవునవును నెంబర్ ఆఫ్ చెప్పారు. రీజన్స్ అని చెప్పి, రీచ్ లేదు అని చెప్పి అట్లా అనుకున్నారు అనమాట. సో అలాంటప్పుడు మన సబ్స్క్రైబర్స్ మనల్ని అంటే వాళ్ళు యాక్టివ్ స్టేట్ లో ఉన్నారో లేదో మనకు తెలియనప్పుడు అప్పుడు మనం పుష్ నోటిఫికేషన్స్ డిజేబుల్ చేసి వేరే వాళ్ళకి కొత్త ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా మనం చేసుకోవచ్చు అనమాట. సో అది ఒక ఉమ్. డిఫరెంట్ కేస్ అనమాట, మరి కార్నర్ కేస్ అది. ఎవరికి ఉమ్. అవసరం లేని కేసు. మరి ఎవరికైనా మీకు స్పెసిఫిక్ గా నేను చాలా గ్యాప్ తీసుకున్నాను నాకు వ్యూస్ రావట్లేదు, లేదా నాకు ఒక కేటగిరీలో సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు ఆ కేటగిరీలో వద్దు అనిపిస్తుంది, కంప్లీట్ గా వేరే కేటగిరీలోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి టోటల్ గా స్విచ్ అయ్యే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి మాత్రం ఉమ్. హెల్ప్ అవుతుంది. అది అది కూడా డిసేబుల్ చేయాలి అది, కొత్త అదే అదే. సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యేలాగా మన సబ్స్క్రైబర్స్ బేస్ మీద వెళ్లకుండా ఉండడానికి. సో ఇదంతా బాగా ఇంటర్నల్ డీటెయిల్ అనమాట. అది అంతవరకు వెళ్ళాల్సిన అవసరం ఎవరికి రాదు, నైన్టీ నైన్ పాయింట్ నైన్ రాదు. నైన్ అవును. పర్సెంట్ ఎవరికి రాదు అనమాట. ఎవరికైతే వ్యూస్ రాక ఛానల్ క్లోజ్ చేసుకోవడం ఆప్షన్ అన్న వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతుంది. కానీ నార్మల్ గా అది టిక్ ఉండాలి అంటే టిక్ ఆల్రెడీ ఉంటుంది అనమాట, దాన్ని మనం టచ్ చేయాల్సిన నెసరీ కూడా లేదు. సో ఇలా ఉమ్. సెట్టింగ్స్ అయితే మనం చేంజ్ చేయాల్సింది ఏం లేదు, మన కంటెంట్ మాత్రం ఇంప్రూవ్ చేయాలి. సో చూసారు కదా, ఇది వచ్చి సెకండ్ పార్ట్ ఆఫ్ వీడియో అండి, కొలాబరేషన్ వీడియో. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వికాస్ గారి ఛానల్లో వస్తుంది వీడియో. ఆ వీడియో లింక్ కూడా అది పబ్లిష్ అయ్యాక ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. ఓకే, ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి, దాంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఇద్దరు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ లైన్స్లో ఉంటాయి మా కంటెంట్, కాకపోతే ప్రాపర్ గైడ్ లైన్స్ ఎలా ఉంటే అలా ఉంటాయి అనమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.